సభకు విచ్చేసిన సహృదయ కళాభిమానులకు వందనాలు. మీ ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞుడాలను. ఒక మహాకవి అన్నట్టు అభిమానుల చప్పట్లే ఆకలిగొన్న మాలాంటి కళాకారులకు పంచభక్ష పరవాన్నాలు. ఈ ఆకలి ఈ రోజుతో తీరేది కాదు. కానీ ఈ రోజుతో నేను నాట్య ప్రదర్శనలు ఇవ్వడం మానేస్తున్నాను. ఎందుకంటే పీటరనే పియానిస్టుతో నా పెళ్లి నిశ్చయమైంది. నా స్వార్థాన్ని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఏమిటి నీ నిర్ణయం? పెళ్ళేమిటి, కపురమేమిటి? నూటికో కోటికో ఏ ఒక్కరికో దక్కే వరం ఈ కళ. నాలాంటి కళాపోషకుల నీడన ఉంటేనే నీ కీర్తి రోజు రోజుకు పెరుగుతుంది. త్వరలో మన ట్రూప్కి ఫారిన్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. ప్రేమ మోసలో పడి కాళ్ళ దగ్గరకు వచ్చిన కీర్తి కిరీటాన్ని తన్నేయకు. పెళ్లి అనే దరిద్రపు కుట్రలతో నీలోని నాట్యతార కాళ్ళు నరికేయకు. ప్లీజ్ డోంట్ కిల్ ది ఆర్ట్ ఇన్ యూ ఇన్ ది నేమ్ ఆఫ్ బ్లడీ మ్యారేజ్. స్టాప్ ఇట్. నువ్వెందుకు తగ్గించుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీకు డబ్బు కావాలి, జలగల మాలాంటి కళాకారులను పిలిచే అవకాశం కావాలి. నీవు సుఖంగా ఉంటే నువ్వు చూడలేవు. నీ స్వార్థం కోసం నా ప్రేమను చంపుకునేటంత పిచ్చిదాని కాను. ప్రేమ ఏమిటి? నీ పూడి ప్రేమ. ది హోల్ థింగ్ ఇస్ ఎ బ్లడీ సెక్స్. కాదు, అమ్మాని పిలిపించుకుని తల్లిలో పొంగేది ప్రేమ. బాబు అని పిలిస్తే బిడ్డలో పలికేది ప్రేమ. మనసులు కలిసిన రెండు హృదయాల్లో పవిత్రంగా పుట్టేది ప్రేమ. అయినా ప్రేమ గురించి నీలాంటి వాళ్ళకేం తెలుసు? ఆత్మవంచన చేసుకోకు వైజయంతి. వయసులోని వేడి తగ్గించుకోవడానికి ఓ జోడు వెతుక్కుంటూ, మనసులో రేగిన కోరికల్ని తీర్చుకోవడానికి దారి చూసుకుంటూ, పచ్చి కామానికి అందమైన ముసుగు తొడిగి ప్రేమ అంటే నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు. జయసింహ, హద్దు మీరు మాట్లాడుతున్నా. నీతో వాదన అనవసరం. నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. వస్తా. అగా, అది నిర్ణయం కాదు, నీ పతనానికి నాంది. ప్రేమ పెళ్లి అంటూ నన్ను నా ట్రూప్ని కాదని వెళ్తున్నా. నీ బ్రతుకులో ప్రేమ విలువేమిటో తెలుసుకున్నాక, నీ సంసారం చెల్లా చెదరి నడిరొడ్డి మీద పడ్డాక మళ్ళీ నా ట్రూప్లో డాన్స్ చేస్తానంటూ దగ్గరలా నా కాళ్ళ దగ్గరకు వస్తావు. మైండ్ ఇట్. ఏది ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. హలో, నేను జయసింహను మాట్లాడుతున్నాను. మీ హోటల్లో పనిచేస్తున్న పియానో ప్లేయర్ని వెంటనే ఉద్యోగం నుంచి తీసేయడం మంచిది. లేదంటే మీ హోటల్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. హిస్ కాండక్ట్ ఇస్ వెరీ బ్యాడ్. ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్. అలాగే. వైజయంతి, నా కంపెనీలో డాన్స్ చేయడానికి నువ్వు ఎందుకు రావో చూస్తాను. ఐ విల్ సీ దట్ యు విల్ కమ్. వెరీ హ్యాపీ. రేపు మనం చేయబోయే బేలే ప్రజల హృదయాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాలి. కళ్యాణ్,
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరందరూ వెళ్ళండి. రండి, అమ్మను పరిచయం చేస్తాను. బాబు, వారిని కూర్చోమను. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే, కూర్చోండి. నీ కృషి వల్ల, పైవాడి దయ వల్ల నీ కొడుకు టాప్ క్లాస్ డాన్సరే. కానీ ఈ ఊరికి మాత్రమే. అతని ఖ్యాతి ప్రపంచానికి తెలియాలి అంటే ఈ జయసింహ లాంటి కళా పోషకుల అవసరం ఎంతైనా ఉంది. కాదు, వైజయంతి తప్పుకోగానే జనం మర్చిపోయిన నీ ట్రూప్ పేరుని మళ్ళీ ఈ వైజయంతి కొడుకే నిలబెట్టాల్సి వచ్చింది. అందుకే నీ అహాన్ని చంపుకుని ఇంత దూరం వచ్చావు. ఒప్పుకున్నాను వైజయంతి, గెలుపు నీదే. కూల్ డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. కళ్యాణ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రేట్ మదర్. అలాగే నువ్వు కూడా గ్రేట్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ మదర్ కావాలి. నాట్య ప్రదర్శనల చరిత్రలో టోటల్గా నువ్వు కొత్త అధ్యాయం సృష్టించాలి. బెస్ట్ ఆఫ్ లక్. వర్క్ హార్డ్. వస్తాను. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటో తెలుసా? తాజ్ మహల్ ముద్దు ప్రోగ్రామ్. అమెరికా ప్రోగ్రామ్ అగ్రిమెంట్స్ మీరు ఇచ్చేస్తే త్వరలో మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. ఈ కాంట్రాక్ట్ మీకు ఇచ్చే ముందు అమెరికన్ అంబాసిడర్కి మీ ప్రోగ్రామ్ చూపించాలి. జస్ట్ ఏ ఫార్మాలిటీ. ఇట్స్ ఆల్ రైట్. బ్యాలే ప్రోగ్రామ్ ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సార్. సార్ సార్, కొంప మునిగింది. ఏమైంది? లతా కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పారిపోయారు. ఈ ప్రేమ ఊబిలో చిక్కిన వాళ్ళకి మనసు తప్ప బుద్ధి ఉండదు. 20 సంవత్సరాల ముందు ఇదే ప్రేమ కథ వైజయంతి నాకు చెప్పి నన్ను దగా చేసింది. మళ్ళీ దాని కొడుకు అదే ప్రేమతో నన్ను దెబ్బతీస్తుంటే, నా ప్రోగ్రాంలు ప్లాన్లు తలకిందులు చేస్తుంటే నా నా సాబ్, నమస్తే సాబ్. రండి రండి. నువ్వెవరయ్యా గబ్బర్ సింగ్ లాగున్నావు? తెలుగు మాట్లాడుతున్నావు? గబ్బర్ సింగ్ నా తమ్ముడు. మనకి కొంచెం కొంచెం తెలుగు వచ్చు. हम हिंदुस्तानी हैं, हिंदुस्तान के बम्बाट खान हैं. हम कर्नाटका का पानी पिया, हम तमिलनाडु में इडली बड़ा सांबार खाया और आंध्र का आवकाय खाया और पंजाब में तंदूरी मुर्गा खाया मैंने. बंगाल का खाया रसगुल्ला. ఏయ్, గబ్బర్ కా బాయ్ సాంబా, మాకు 8 రోజులు టాక్సీ కావాలి, వస్తావా? मंजूर है भाई. हमारा टैक्सी प्यार करने वालों का तूफान मेल है, तूफान मेल. इस टैक्सी में कितने लैला मजनू, कितने रोमियो जूलियट, ऐसे प्यार करने वाले लोग बैठकर प्यार किए, शादी किए, हनीमून भी मना लिए. ఏమిటి కారు ఆపావు? एक्सप्रेस ट्रेन की तरह आ जाता है, टैक्सी में जाता है, घर में आ जाता है. ఏమిటయ్యా వచ్చేది? టాక్సీ ప్రాబ్లమా? नहीं 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 नहीं. नंबर 2